హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ డైలీ వ్లాగ్స్. ఇక్కడైతే నేను మార్నింగే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. జీలకర్ర వాము కషాయం అయితే పెట్టాను. ఈ వాము జీలకర్ర కషాయం అయితే 2 డేస్కి ఒకసారి అయితే తాగుతాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీలోకి చట్నీ అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను. ఇక్కడ మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే దోసకాయ ఎండుచేప కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా ఎండుచేప ముక్కల్ని హాట్ వాటర్లో వేసుకుని అలాగే ఇందులో సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారాక నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక టమాటో ముక్కలను కూడా వేసేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు ఈ విధంగా మగ్గాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న ఎండుచేప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక కూరలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికినివ్వాలి. ఈ విధంగా దగ్గరికి అయిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. దోసకాయ ఎండుచేప కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.